మోస్ట్ ఆఫ్ ద పర్సనాలిటీస్ జబర్దస్త్‌లో ఉన్న వాళ్ళందరూ మెగా ఫ్యామిలీకి బాగా దగ్గర, ఎడిక్టెడ్ అని చెప్తే ఏం చెప్తారు? ఏమంటారు దానికి? ట్రూ. అండ్ మీలో కూడా చాలా మటుకు నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలా షోస్ నుంచి కూడా ఎక్కువగా మీరు మెగాస్టార్ గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటారంటే నేను యాక్చువల్‌గా జబర్దస్త్ రాకముందు నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ అండి. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. 'పసివాడి ప్రాణం' సినిమాలో 'స్వీటీ' అని ఒక సాంగ్ ఉంటది. బ్రేక్ డాన్స్ చేశారు అందులో చిరంజీవి గారు అవును. ఫస్ట్. అవును. అవును. ఆ పాట చూసినప్పటి నుంచి నాకు డాన్స్ చేయాలనే కోరిక స్టార్ట్ అయ్యి, హ్మ్. ఆ సాంగ్ తర్వాతనే నేను డాన్స్ చేయడం మొదలుపెట్టా. హ్మ్. సో, అలా ఒక్కొక్క సినిమా ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఆయన్ని చూసి ఇలా చేయాలి, ఇలా యాక్టింగ్ చేయాలి, బుష్ బుష్ అని ఫైటింగ్‌లు చేసుకుంటూ చిన్నప్పుడే హ్మ్. ఆయన్ని చూస్తూ యాక్టింగ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నవాడిని. హ్మ్. నాకు అవకాశం వచ్చింది ఏంటంటే నాగబాబు గారు అక్కడ జడ్జ్. కాబట్టి అదొక కోయిన్సిడెన్స్ విచ్ వాజ్ గుడ్ థింగ్ ఫర్ మీ. హ్మ్. హ్మ్. ఆ రకంగా నేను జబర్దస్త్ ద్వారా ఇంకొంచెం క్లోజ్ అయ్యాను. బట్ ఆ మధ్యలో నాకు చిరంజీవి గారితో డైరెక్ట్‌గా వర్క్ చేసే అవకాశం కూడా వచ్చింది. సో, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అండ్ ఎవ్రీవన్ యాజ్ ఐ సెడ్, అందరికీ తెలిసిన విషయం ఇప్పుడున్న ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు. అవును. ఆయన చూసి వచ్చిన వాళ్ళే ఉంటారు. కలిసారా కళ్యాణ్ గారిని ఎప్పుడైనా మీరు? పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. హ్మ్. చిరంజీవి గారిని, బాబు గారిని, నాగబాబు గారిని కలిసాను. హ్మ్. నాకేంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గుర్తుపట్టి మాట్లాడేలాగా వెళ్ళాలి. అవును. ఏదో అవును. ఊరికి ర్యాండంగా వెళ్ళి సార్ నమస్తే అని చెప్పి అవును. మాట్లాడే కంటే, ఓ బాబు నువ్వు అదిరే అభి కదా అని ఆయన గుర్తుపట్టి, అభినయ్ కృష్ణ అనో, అదిరే అభి అనో గుర్తుపట్టి మాట్లాడే స్టేజ్కి నేను ఎదిగిన తర్వాత వెళ్ళి మాట్లాడితే అదొక హ్యాపీనెస్. ఓకే. అట్లా అందుకనే ఐ కెప్ట్ మై సెల్ఫ్, ఐ డింట్ ట్రై టు మీట్ హిమ్ ఆ స్టేజ్కి వచ్చేదాకా అని చెప్పి.